వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. నేటి వార్తా విశేషాలు. ధర్మవరం పట్టణంలోని అధిక వడ్డీ అక్రమ వడ్డీ వ్యాపారం హిష్నాత్మక కేసులో ప్రధాన నిందితుడైన సాకే రాజశేఖర్ను అరెస్టు చేసి కోర్టుకు తరలించడం జరిగిందని డీఎస్పీ హేమంత్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ హేమంత్ కుమార్ కేసు వివరాలను తెలియజేశారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ ధర్మవరం పరిసర ప్రాంతాల్లో అక్రమ వడ్డీ వ్యాపారం చేస్తూ వడ్డీ చెల్లించిన వారిని తన గుంపులలో కలిసి బెదిరించడం, దాడులు చేయించడం, బలవంతంగా డబ్బులు వసూలు చేయడం వంటి హింసాత్మక కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడని తెలిపారు. సాకే రాజశేఖర్ను పట్టణంలోని రైల్వే స్టేషన్ కొత్తపేట ఆర్చి వద్ద అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. నిందితుడు రాజశేఖర్ పట్టణంలోని ఎల్సీకేపురంలో వడ్డీ వ్యాపారం చేసేవారని తెలిపారు. జూలై 23వ తేదీ పట్టణంలోని శాంతినగర్లోని దేవరశెట్టి భారతి ఇంటిపై నిందితుడు సాకే రాజశేఖర్ తన సహచరులతో కలిసి దాడి చేసి బాధిత కుటుంబాన్ని తీవ్రంగా బెదిరించి 7,000 రూపాయలు బలవంతంగా వసూలు చేయడం జరిగిందని తెలిపారు. సాకే రాజశేఖర్ అరెస్టు చేయడంతో పాటు అతని యొక్క ఆస్తుల వివరాలతో కూడిన వాటిని పూర్తిగా స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. సిల్వర్ కలర్ మొబైల్ ఫోన్తో పాటు భూ సంబంధిత రిజిస్ట్రేషన్ పత్రం అనగా ప్రస్తుత మార్కెట్ విలువ సుమారు ₹1,00,00,000, 2 ప్రామిసరీ నోట్లు అనగా మొత్తం 10 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. అంతేకాకుండా నిందితుడు సాకే రాజశేఖర్ పై ఇప్పటికే పలు మర్డర్ కేసులతో పాటు వడ్డీ వ్యాపార దాడుల కేసులు, క్రిమినల్ కేసులు ధర్మవరం, పెనుగొండ తదితర ప్రాంతాలలో కూడా నమోదు కావడం జరిగిందని తెలిపారు. ఇప్పటికే నిందితుడు సాకే రాజశేఖర్ పై రౌడీ షీటర్ నంబర్ 731 ఏ కేసు నమోదు కావడం జరిగిందన్నారు. ఈ కేసులో ఇదివరకే కొంతమంది ముద్దాయిలను అరెస్టు చేసి రిమాండ్కు పంపించడం జరిగిందని తెలిపారు. అక్రమ వడ్డీ వ్యాపారం, దాడులు, బెదిరింపులు, హింసాత్మక ఘటనలపై పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, రౌడీ షీటర్స్ ఓపెన్ చేయడం జరుగుతుందని, అంతేకాకుండా పీడీ యాక్ట్ జిల్లా బహిష్కరణ కూడా చట్టపరంగా చేయడం జరుగుతుందన్నారు. ఈ తరహాలో అక్రమ వడ్డీ వ్యాపారము, వేధింపులు, దౌర్జన్యాలు ఎదుర్కొన్న ఎవరైనా బాధితులు భయపడకుండా నిరభ్యంతరంగా ధర్మవరం 1 టౌన్, 2 టౌన్ రూరల్ పోలీసులకు సమాచారంతో పాటు ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు. ఫిర్యాదు చేసిన వారి పేరును గోప్యంగా ఉంచుతూ పూర్తి రక్షణ కల్పించడం జరుగుతుందన్నారు. పోలీసులు ప్రజల రక్షణ కోసం ఉన్నారని తెలిపారు. భయపడకుండా, సంకోచించకుండా సహాయమును కోరాలని బాధితులకు డీఎస్పీ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో 2 టౌన్ సిఐ రెడ్డప్ప తదితరులు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు ₹10 అక్రమ వడ్డీ కేసుకు సంబంధించిన అరెస్ట్ వివరాలు మీకు తెలియజేయడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సుమారు 20 రోజుల క్రితం 20-25 డేస్ అగో ఒక వీడియో మనకి చాలా వైరల్ అవుతుంది. ఆ వీడియోలోని మనకేం కనిపిస్తుందంటే ఈ అధిక వడ్డీ వసూలు చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక ఫ్యామిలీని బాగా హెరాస్ చేస్తున్నప్పుడు కొంతమంది ఆ వీడియో తీసి దాన్ని మనకి వైరల్ చేసి చిన్నపిల్లలు ఏడుస్తూ చాలా ఇబ్బందికరంగా కనిపించే ఆ వీడియో మనకి వైరల్ అవుతుంది. ఆ వీడియో మనకి తెలిసిన వెంటనే, మనకి సమాచారం వచ్చిన వెంటనే ప్రాథమిక విచారణ మేరకు మనం కేసు రిజిస్టర్ చేశాము. అండర్ క్రైమ్ నంబర్ 142/2025 ఈ కేసు రిజిస్టర్ చేయడం ఇమీడియట్గా జరిగింది. ఇది జరిగిన తర్వాత ఈ కేసుకు సంబంధించిన నిందితులను చాలా వరకు అరెస్ట్ చేస్తాము, ఎక్సెప్ట్ 1 పర్సన్. ఈ కేసులో సంబంధించిన ప్రధాన నిందితుడు ఎరికల రాజా అలియాస్ సాకే రాజశేఖర్, ఏజ్ 33 ఇయర్స్, సన్ ఆఫ్ సాకే తిమ్మన్న, రెసిడెంట్ ఆఫ్ ఎల్సీకేపురం, ధర్మవరం. ఈ వ్యక్తి ఆ టైంలో ఈ అరెస్టులని, ఈ రిమాండ్లని చూసి భయపడి పారిపోతాడు. సో ఈ విషయంలో ఇంకొంచెం గట్టిగా దర్యాప్తు చేసి ఇన్వెస్టిగేషన్ ఇంకొంచెం ముమ్మరంగా చేసి ఇతన్ని ట్రాప్ చేసి ఇప్పుడు మనము అరెస్ట్ కొత్తపేట ఆర్చ్ దగ్గర ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు నిందితుడి యొక్క ఫర్దర్ వివరాలు మీకు కొన్ని తెలియజేస్తాను. ఇతనికి ప్రీవియస్గా కూడా క్రిమినల్ నేపథ్యం ఉన్నది. మర్డర్ కేసులో ఉన్నాడు. వడ్డీ వ్యాపారాలకు సంబంధించిన కేసుల్లో కూడా ఇతని మీద కేసెస్ ఆల్రెడీ బుక్ అయి ఉన్నాయి. ఇతని మీద మనం కానీ చూసుకుంటే ఒక రౌడీ షీట్ కూడా ఉంది. రౌడీ షీట్ 731A రౌడీ షీట్ కూడా ఇతని మీద ఉందండి. సో ఇతనికి సంబంధించిన ప్రీవియస్ కేసెస్ కూడా హిస్టరీ మీకు పొందుపరచడం జరిగింది. అరౌండ్ 6 కేసెస్ ఉన్నాయి. 589/2021 అంటే 2021 నుంచి చూసుకుంటే మనకి ఇప్పటిదాకా అరౌండ్ 6 కేసెస్ ఉన్నాయి. ఇందులో మర్డర్ కేసెస్ ఉన్నాయి, ఈ డబ్బులకు సంబంధించిన కేసెస్ ఉన్నాయి. వీటన్నిటిని లిస్ట్ మీకు ఇవ్వడం జరిగింది. సో ఈ కేసుకు సంబంధించిన ఈ ప్రధాన నిందితుడిని మనం అరెస్ట్ అయితే చేశాము. ఈ అరెస్ట్ చేసిన తర్వాత మీకు ఈ కేసును చూస్తే ఇది మనకి ఒక సామాజిక సమస్యని చూపిస్తూ ఉన్నది. డబ్బులు అనేది ఏ వ్యక్తికైనా కూడా ఇన్ జనరల్గా ఏదో ఒక సమయంలో డబ్బుల యొక్క అవసరం వస్తుంది. అది టైంలోని ఆ డబ్బులు మనం బ్యాంక్లో నుంచి తెచ్చుకోవచ్చు, ఫ్రెండ్స్ నుంచి అన్నా తెచ్చుకోవచ్చు, ఇలా వడ్డీ వ్యాపారం దగ్గర తీసుకోవచ్చు. బట్ ఇలాంటి సిట్యువేషన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తూ, ఈ సిట్యువేషన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటూ కొంతమంది వడ్డీ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఎక్కువ వడ్డీలు వసూలు చేస్తూ
ధర్మ వడ్డీ అనే 2 రూపాయల వడ్డీ లాంటిది కాకుండా 5 రూపాయల వడ్డీ, 10 రూపాయల వడ్డీ, 15 రూపాయల వడ్డీ అని స్టార్ట్ చేసి వాళ్ళ సిచ్యువేషన్ ఎక్స్ప్లాయిట్ చేస్తూ వాళ్ళని చాలా ఇబ్బందికి గురి చేస్తున్నారు. ఆ వడ్డీ ఎప్పుడైతే తీసుకుంటారో తీసుకున్న తర్వాత ఆ డబ్బులు తీసుకున్న వ్యక్తులు ఆ తర్వాత వడ్డీని చెల్లించలేని సిచ్యువేషన్ వస్తుంది. ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళని చాలా ఇబ్బందికి గురి చేస్తూ వాళ్ళ ఇంటి దగ్గరే తీసేస్తూ వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళని బాధ పెడుతూ వాళ్ళ ఇంట్లో చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ముందు వీళ్ళ పరువు తీస్తూ ఇలాంటి పనులన్నీ చేస్తున్నారు. ఇది ఒక కల్చర్గా స్టార్ట్ అవడం వల్ల దీన్ని మనం ఒక సామాజిక సమస్య కింద గుర్తించడం కూడా. అండ్ దిస్ ఈస్ నాట్ ద ఫస్ట్ టైం హీ ఈస్ బీయింగ్ సెంట్ టు రిమాండ్. ఇన్ఫ్యాక్ట్ ఈ పర్సన్నే మనము అరౌండ్ 2 months బ్యాక్ నేను ప్రీవియస్గా కూడా రిమాండ్కి పంపించినాను. బట్ బయటకు వచ్చిన తర్వాత ఈయన పద్ధతులు మానుకోలేదు. అండ్ ఇలాంటి సమస్య పునరావృతం కాకుండా ఉండడానికి ఇంకా స్ట్రిక్ట్ చర్యలు తీసుకోవాలని మాకు అర్థమైంది. ఎస్పీ గారి ఆధ్వర్యం మేరకు ఈ ప్రజెంట్ డిస్పెన్సేషన్ యొక్క ఆలోచనల మేరకు ఈ స్ట్రిక్ట్ చర్యలు ఇంకొంచెం పెద్దగా చేయడానికి వాట్ వీ హ్యావ్ డన్ ఈజ్ ఆయనకు సంబంధించిన అసెట్స్ ఇప్పుడు ఈ 10 రూపాయల వడ్డీ అధిక వడ్డీల ద్వారా అతను సంపాదించిన ఆస్తుల యొక్క వివరాలను మనం తెలుసుకొని సుమారు ₹1 కోటి మార్కెట్ వాల్యూ విలువ చేసే ఆయన ఆస్తులను మనం ఫ్రీజ్ చేస్తూ కోర్టుకు పెట్టడం జరిగింది. వాటికి ₹1 కోటి విలువ చేసే మార్కెట్ వాల్యూ ఉన్న ల్యాండ్ ఆ రిజిస్ట్రేషన్ మొత్తం ఫ్రీజ్ చేశాము. దానికి సంబంధించి ఒక ఫోన్ సీజ్ చేశాము. సుమారు 10 lakhs వర్త్ ప్రామిసరీ నోట్స్ ఏవైతే ఇతని దగ్గర ఉన్నాయో అవి కూడా సీజ్ చేస్తాము. దానితో పాటు అతని దగ్గర ఉన్న క్యాష్ కూడా సీజ్ చేస్తాము. వీటన్నిటిని కూడా మనం సీజ్ చేసి కోర్టుకు పెట్టడం జరుగుతుంది. సో ఇంత స్ట్రిక్ట్ చర్యలు తీసుకోవడానికి కారణము ఏంటంటే ఈ కల్చర్ ఏదైతే ఉందో ప్రజల్ని హింసించి డబ్బులు వసూలు చేసే కల్చర్ ఏదైతే ఉందో ఈ కాన్స్టిట్యుయెన్సీ నుంచి కానీ ఈ జిల్లా నుంచి కానీ కంప్లీట్గా మనం దీన్ని ఎరాడికేట్ చేసి జీరో చేయాలన్న ఉద్దేశంతో ఇంత స్ట్రిక్ట్ చర్యలు తీసుకోవడం జరిగింది. ఇక్కడతో ఆగకుండా ఫర్దర్గా కూడా వాట్ వీ విల్ డూ ఇస్ బేస్డ్ ఆన్ ద క్రైమ్ హిస్టరీ ఇతని పాత క్రైమ్స్ బట్టి మనం ఏం చేస్తామంటే అతని పీడీ యాక్ట్కి ఎలిజిబుల్లా ఎక్స్టర్న్మెంట్కి ఎలిజిబుల్లా అని చూసి ప్రస్తుత వ్యక్తి అయితే రెండింటికి ఎలిజిబుల్ దానికి సంబంధించి అతని ఊరు విడిచి బహిష్కరణ చేయించడం జరుగుతుంది. ఇది అనే కాకుండా వీటిలో ఇన్వాల్వ్ అయిన మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మిగిలిన అధిక వడ్డీ వసూలు చేసే వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా ఇదే విధంగా మీ పాస్ట్ క్రైమ్ హిస్టరీని బట్టి మీ నడవడికను బట్టి మీరు చేసే పనులు బట్టి మీ మీద కూడా ఇలాంటి యాక్షనే తీసుకోవడం ఖచ్చితంగా జరుగుతుంది. దీనికి సంబంధించి ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. దానివల్ల ప్రజలకి ఒక విన్నపం నేను తెలియజేయాలనుకుంటున్నాను. ఈ అధిక వడ్డీ అనేది ముందు నుంచి ఉన్నా కూడా ఇప్పుడు కూడా ప్రజలు బయటకు వచ్చి చెప్పడం మొదలుపెట్టినారు. దానికి సంబంధించి ఎప్పుడైతే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందో లాస్ట్ ఫ్యూ మంత్స్లో కేసెస్ రిజిస్టర్ అయితే చేస్తాం. కానీ ఇప్పుడు ఈ స్టెప్ మేము తీసుకున్న తర్వాత మీరు ఇంకొంచెం ముందుకు వచ్చి వీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ మీకు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా పోలీసు వాళ్ళకి తెలియజేయాలని మీకు విజ్ఞప్తి చెప్పుకుంటున్నాను. మీ ఇన్ఫర్మేషన్ కానీ మీ ఐడెంటిటీ కానీ ఖచ్చితంగా గోప్యంగా ఉంచుతాము. మేము ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం అన్న విషయం మీద బాగా సీరియస్గా ఉన్నాము. అందుకే ఈ అసెట్ ఫ్రీజింగ్ కానీ ఈ పీడీ యాక్ట్ కానీ ఎక్స్టర్న్మెంట్ ప్రొసీడింగ్స్ మీద కానీ ఇంత సీరియస్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ ప్రాబ్లం ఏదైతే ఉందో అధిక వడ్డీ 10 రూపీస్ వడ్డీ ప్రాబ్లం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా సాల్వ్ చేసి జీరో చేస్తాము ధర్మవరం సబ్ డివిజన్లో కానీ సత్యసాయి జిల్లాలో అని చెప్పుకుంటున్నాను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626